హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో నందమూరి బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నారు. దీంతో ఆయన అప్కమింగ్ మూవీ డాకు మహారాజాపై బాలకృష్ణ అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథులు హీరోయిన్లుగా చేస్తుండగా, చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ ని అందించిన బాబీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. రీసెంట్ గా చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఒక రిపోర్టర్ నిర్మాత నాగవంశీతో చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి కదా అని అడగడం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ, నేను డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే ఆయన్ని కలిస్తే ఏపీ ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తామని మాతో ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పారు. ఆ విధంగా ఆయన చేశాడు కూడా. ఆ సపోర్ట్ అలానే ఉంటుందని భావిస్తున్నాం. సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు. తెల్లవారుజామున 4:30కి సినిమా పడితే చాలు. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చాక అందరం కలిసి డిసైడ్ చేసి మాట్లాడతాం. పైగా ఆయన సినిమా అందరికంటే ముందు కాబట్టి ఏం తేలుస్తారో చూద్దాం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.